హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహేష్. వెల్కమ్ టు manatruckvlogs. మన బండి పోయిన వీడియోలో దిగబడింది కదా, అయితే బండి అన్లోడ్ చేసిన తర్వాత టైర్ల కింద మట్టి తీసేసి గట్టిగా ఫస్ట్ గేరేజ్ పట్టిస్తే బయటికి వెళ్ళింది. ఇంకా దాని వీడియో అయితే తీయలేము మేము. ఒక అబ్బాయిని తీయమని చెప్పినా కానీ ఆ అబ్బాయి స్టార్ట్ చేయకుండానే వీడియో తీసిండు, అది రికార్డింగ్ కాలేదు. ఇంకా మన బండి అయితే దాని తర్వాత లోడింగ్కి అయితే పోయింది. రైస్ లోడ్ చేసుకొని వరంగల్కి వచ్చి వరంగల్ నుంచి అయితే ట్రిప్ వచ్చేసి కలకత్తా ట్రిప్పు. కలకత్తాకి వెళ్తున్నాం లాంగ్. ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్తున్నాం. మనకి వెంటనే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటా ఫాస్ట్గా. నైటు లైటింగ్ లేకపోవడం వల్ల వీడియో సరిగా రాలేదు, అందుకని వీడియో మొత్తం అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడే మనం పొద్దున్నే మార్నింగ్ వైరాకి వచ్చిన తర్వాత వైరా నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో. ఇది వైరా దాటిన తర్వాత బ్రిడ్జ్. ఇది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక బంక్ ఉంటుంది, అక్కడ మంచిగా వాష్రూమ్స్ గుట్లుంటాయి. మనం ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతానికి ఇంకా అక్కడికి వెళ్ళి ఆ బంకులో డీజిల్ ఇట్లా కొట్టించుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరాలి. ఇంకా మనకు లోడింగు ఎక్కడికంటే కాకినాడ దగ్గర పెద్దాపురంలో మన బండి అన్లోడ్ అవుతుంది. రైస్ లోడ్ ఇది. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత కంపెనీలో వీడియో తీయొద్దో మరి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక మనం అయితే అక్కడికి వెళ్దాం. ఇక్కడ డీజిల్ కొట్టించుకొని బయలుదేరాం. వెళ్ళే రూట్లో మనకి ఏంటి ఏమేమి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా. మళ్ళీ చెప్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు మంచి వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది వైరా దాటిన తర్వాత ఉంటుంది మనకి బంకు. ఈ బంకులో మనకి స్నానం గిట్లా చేసుకోవడానికి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ గిట్లు ఉంటాయి. మనం నీట్గా పక్కన బండి పెట్టుకొని డీజిల్ కొట్టించుకొని ఫ్రెష్ అప్ గిట్లా చేసి మళ్ళీ ముందటికెళ్ళి టిఫిన్ ఇట్లా చేసి మళ్ళీ బయలుదేరాలి. ఎప్పుడైనా ఈ రోడ్లు వస్తే ఇక్కడ స్నానం గిట్లా చేసి వెళ్ళొచ్చు. బండి ఇక్కడ పక్క కాపుకొని ఎవరేమన్నాడు అక్కడ ఒక ట్యాంక్ అనిపిస్తుంది కదా, ఆ ట్యాంకే మనం స్నానం గిట్లా చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇక్కడ మనకి నిన్న లోడింగ్ అవ్వగానే మనకైతే 20,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 20,000లోనే మనకు ఖర్చులకు తీసుకొని మిగిలిన దాంతో డీజిల్ కొట్టించుకొని వెళ్ళాలి. మనకు డీజిల్ ఎంత అయితే అవుతుందో అంత కొట్టించుకోవాలి. మనకు 20,000 ఇస్తే అందులో నుంచి ఒక 14,000 అయితే డీజిల్ కొట్టిస్తున్నా. ఇంకో 6,000 అయితే మనకి అక్కడ లోడింగ్ అయినా పోతుంటే దారిల ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకి ఎమర్జెన్సీ కోసం మనం పెట్టుకున్నాం అనమాట. 14,000 అయితే కొట్టిస్తున్నాయి ఇప్పుడు డీజిల్. మళ్ళీ ఒకవేళ మనకు సరిపోకపోతే మళ్ళీ మధ్యలో వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టించుకోవాలి. మనకైతే సరిపోతుంది. డీజిల్ కొట్టించుకోవడం అయిపోయింది. ఇంకా మనం మోంగి ఇట్లా కడుక్కున్నాం. మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక గిన్నెలు ఇట్లా తోమేటివి ఉంటే గిన్నెలు ఇట్లా అన్నీ తోముకున్నాం. ఇంకా ముందటికి ఎక్కడికి వెళ్ళి టిఫిన్ ఇట్లా చేసుకోవాలి. ఇక మధ్యాహ్నానికి వంట చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించిన గిన్నెలు ఇట్లా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక మళ్ళీ ఆవిడ ఉండదని ఇక ఖాళీ టిఫిన్ చేసుకుంటాను కావాలి. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం వచ్చేసి తల్లడకి ఎంట్రీ అయినాం. ఇక్కడ తల్లడ నుంచి ఇటు లెఫ్ట్ ఉంది కదా, అటు లెఫ్ట్ పోతేనేమో మన కొత్తగూడెం అటు వెళ్తాం. భద్రాచలం సైడు బొగ్గుకి కొత్తగూడెం అటు బొగ్గు వెళ్తాం అన్నమాట, సింగరేణి. ఇటు మనకి స్టేట్ పోతేనేమో ఇటు అశ్వరావుపేట సత్తుపల్లి ఆ రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం అయితే స్టేట్ వచ్చేసినాం. ఇటు అశ్వరావుపేట రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడే మనం కల్లూరుకి ఎంట్రీ అయినాం. ఈ కల్లూరులో టిఫిన్ గిట్లా చేసేసి బయలుదేరదామని ఇక
ఇక్కడ సైడ్ కాపుకొని ఏదో టిఫిన్ చేసుకొని ఇక మళ్ళీ చిన్నగా నిమ్మలంగా బయలుదేరాలి. అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ బండి దగ్గర బయటకు వచ్చేసరికి కోతులు మొత్తం బియ్యం అని వాడవచ్చినాయి. అంత ఆగమాగం చేసినాయి. ఆ కిటికీలు పెట్టడం మర్చిపోయినాం. విండోలో ఓపెన్ పెట్టిపోయేసరికి కోతులు లోపల పోయి మొత్తం కింద వాడవచ్చినాయి. ఏం చేయాలి? 5 kgs రైసు కిలో 50 రూపాయలు, 5 kgs 250 రూపీస్ భూమి పాలు. అవి తిన్నది లేదు, మమ్మల్ని తిననిచ్చింది లేదు. అన్ని కింద వచ్చినాయి. ఈ సర్ఫ్ ప్యాకెట్ కూడా చింపినాయి. మా సర్ఫ్ ప్యాకెట్ ఏం చేసిరే ఆయన? సర్ఫ్ ప్యాకెట్ తింటారానే? కోతులకైతే ఏం చేయాలో అర్థమవుతుంది. అది తిన్నా కానీ చక్కదనం ఉంటుంది. తినుడు లేదు, ఏం లేదు, అన్ని కింద పోసినాయి. మనం కల్లూరు నుంచి బయలుదేరి కల్లూరు దాటేసి ఇప్పుడే సత్తుపల్లికి అయితే వచ్చేసినాం. ఇక్కడ సత్తుపల్లి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అందరికీ హాయ్ అన్న. ఇప్పుడే మనం సత్తుపల్లి దాటేసి అశ్వరావుపేటకి ఎంట్రీ అయినాం. ఇంకా బండి బాగా ఉరుకుతలేదు, బాగా హీట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంది. ఒక 2 లీటర్లంతా ఇక్కడ ఇంజన్ ఆయిల్ తీసుకొని డ్యూరోమాక్స్ తీసుకొని 2 లీటర్లు తీసుకొని అక్కడ ముందరికి మనం బార్డర్ దాటిన తర్వాత అక్కడ ఏమన్నా చెట్టు కింద ఆపుకొని కొంచెం బండి కూల్ అయిన తర్వాత ఇంజన్ ఆయిల్ పోసుకొని చిన్నగా బయలుదేరాలి. ఇంకా ఇంజన్ ఆయిల్ పోసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది బండి, ఊరుకుడు మొదలవుతుంది. పోవడం నిమ్మలంగా వస్తాను. ఉరికిరా పోవడా దమ్మదమ్మరా లేట్ అయితే లేదా? చిన్న వస్తున్నావు, పెళ్ళికి పోతున్నావు అనుకున్నా. అక్కడ పని పెట్టుకొని బండి అన్లోడ్ చేపివా పోయి? ఉరికిరా చిన్న వస్తున్నావు. 10 లీటర్లకి అలా పోవడా దమ్మదమ్మరాక? అబ్బో ఉగాక తెచ్చినావు తీ. పోనీ బాగానే తెచ్చినావు కానీ చిన్న డబ్బాలు 2 డబ్బాలకు పెద్ద 10 లీటర్ల క్యాన్ మోసుకొచ్చినట్టు ఫీల్ అవుతాను. పోరే పోరనుకున్నా వారైతే నవ్వుతాడు. పోనీ పిల్లగా అంటే ఇంకా ముందుగా చీడిన దగ్గరికి అనుకోరా. మనం ఈ ఏరియాకి రాక దగ్గర 1 నెల 2 నెలలు దాటుతున్నట్టుంది. అప్పుడెప్పుడో మనం కలకత్తా ఒరిస్సా తిరిగినప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. మళ్ళీ కలకత్తా ట్రిప్కే పోతున్నాం. భలే బాగుంది రోడ్డు. మరి ఎట్టుందో ఏమో ఇప్పుడు. మరి అశ్వరావుపేట దాటినాక అవతల వేసిరంట రోడ్డు. మరి ఫ్లైఓవర్ గిట్లా ఓపెన్ అయిందంట. ఇంతకుముందు మొత్తం ఈ అశ్వరావుపేట రోడ్డు ఉన్నట్టే అంత గుంతలు ఉండే. ఇప్పుడు ఇక్కడైతే గుంతలు అట్నే ఉందంట. జర్రంతా మట్టి పోసిరంట. కొంచెం అప్పటికన్నా కొంచెం బెటర్గా ఉందంట. కానీ ముందర మాత్రం సూపర్ రోడ్ అయిందంట. చూపిస్తా రోడ్లు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. మనకు ఎడిటింగ్ చేసేందుకు టైం లేదు, అందుకనే పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే నేను చేస్తున్నా. ఇప్పుడు 10 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకొక 10 minutes వీడియో పార్ట్ 2 లాగా అప్లోడ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.